వస్తుంది మన జమ్మలమడు నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు ఎమ్మెల్యేగా? జమ్మలమడు నియోజకవర్గంలో ఖచ్చితంగా చెదిపిరాళ్ల భూపేశ్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ తరఫున జెండా ఎగురవేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రజలు కూడా ఆయనను గెలిపించుకొని ఈ జమ్మలమడు నియోజకవర్గంలో అభివృద్ధిని కాంక్షించుకుంటూ పిల్లల భవిష్యత్తును కాపాడుకోవాలనే ఆలోచనతో చెదిపిరాళ్ల భూపేశ్ రెడ్డి గారిని గెలిపి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. జమ్మలమడు నియోజకవర్గంలో మెజారిటీ ఎంత రావచ్చునా? మెజారిటీ అంటే ఆయన స్పందన బ్రహ్మాండంగా ఉంది. స్పందన ఎంత మాత్రము ఉంటుంది అనేది మాకు ఇంకా అంచనా దొరకలేక ఒక ఐడియాకు రాలేకుండా. కూటమి అధికారంలోకి వస్తుంది బీజేపీ, టీడీపీ, జనసేన బ్రహ్మాండంగా వస్తుంది. ఎందుకంటే అందరూ ముఖ్యమైన నాయకులంతా కలిసినారు. కేంద్రం నుంచి పెద్దల సహకారం ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు మంచి ముందు చూపున్న నాయకుడు, ప్రభుత్వ పరిపాలన మీద పట్టున్న నాయకుడు, 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసినవాడు. ఆయనకు అన్ని విషయాల మీద అవగాహన ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆయన ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తాడనే ఆలోచనతోనే కేంద్ర పెద్దలు కూడా ఈ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే మనకు కూడా కొద్దిగా మేలు జరుగుతుందనే ఆలోచనతో పొత్తుకు తహతహలాడుతున్నారు తెలుగుదేశం పార్టీతో. అదేవిధంగా జనసేన పార్టీ నాయకుడు కూడా పవన్ కళ్యాణ్ ఒక నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన వ్యక్తి. ఆయన డబ్బుకు ఆలోచన చేసే వ్యక్తి కాదు, ఎవరో చెప్తే వినే వ్యక్తిత్వం కాదు. మంచి వ్యక్తిత్వం ఉండి ఈ రాష్ట్ర భవిష్యత్తును ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటూ ఈ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం పారదోలి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చి కూటమి అందరిగా అన్ని పార్టీలు కలిసి పిల్లల భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తును కాపాడాలనే ముఖ్యమైన ఆలోచనతో జతగట్టడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వేటి మీద ఉంది పబ్లిక్లో? వైసీపీ వ్యతిరేకత అంటే ఆయన నవరత్నాలని 9 రత్నాలు పెట్టినాడు. 9 రత్నాలు 9 రంధ్రాల మాదిరి పారిపోతున్నాయి. ఈ విధంగా ఈ చేతికిచ్చి ఈ చేత తీసుకుంటున్నాడు. ప్రభుత్వం అమ్మ ఒడి ఇంకా వేరే ఇతర కార్యక్రమాలన్నీ ప్రజలకు ఇస్తానామని ఆయన అనుకుంటున్నాడు. ఆయన ఇచ్చినతో పాటు రివర్స్ తీసుకోవడం కూడా ప్రజలకు బాగా స్వచ్ఛంగా కనపడుతుంది. పెరిగిన నిత్యావసర వస్తువులు, కందిబ్యాలు కానీ, చింతపండు కానీ, నూనె కానీ, పెట్రోలు, డీజిల్, గ్యాసు, ఇటువంటి బస్ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు, మద్యం ధరలన్నీ విపరీతంగా పెంచి నాణ్యమైన మందు లేకుండా ప్రజలను చాలా ఇబ్బందులు పడేట్టుగా చేసింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పోతుందా? తెలుగుదేశం ప్రభుత్వము అనుభవమైన నాయకుడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు మనకు పరిపాలన చేత పట్టుకుంటాడు, మన పిల్లల భవిష్యత్తు, ఈ రాష్ట్ర అభివృద్ధి ఎప్పుడు జరుగుతుంది అని ఎదురు చూస్తున్నారు. ఒక రాజధాని విషయం కానీ, ప్రత్యేక హోదా విషయం కానీ ఏమీ చేయలేదు ఆయన. పోలవరం కానీ ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఇవన్నీ పూర్తి కావాలా, రోడ్లు బాగుండాలా, అన్ని మేలు జరగాలంటే చంద్రబాబు నాయుడు రావాలని ముక్తకంఠంతో ప్రజలందరూ ఉన్నారు. ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, టీ గ్లాస్ ఇంట్లో ఉండాలన్నాడు కదా జగన్, దాని మీద ఎలా స్పందిస్తారు? సైకిల్ పేదవానికి చైతన్యరథమని మా లోకేష్ బాబు గారు అంటున్నారు. ప్రతి ఒక్కరికి విమానాలు, హెలికాప్టర్లు, రైళ్లు, బస్సులు అందుబాటులో ఉండవు. అందరికీ అందుబాటు అయినది సైకిల్. కాబట్టి అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండేది చైతన్యరథంతో సమానం. మాకు అది సైకిల్ గ్లాసు, ఈ గ్లాసును ఆయన చెత్తకుంటలో వేయాలంటున్నాడు. ఆయన నిబద్ధతకు ఇది మంచి పద్ధతి కాదు ఆ విధంగా మాట్లాడడం. ఎంతో ఉన్నతమైన విలువలు కలిగిన పదవి అది, ముఖ్యమంత్రి పదవి అంటే అందరికీ వచ్చే పదవి కాదు అది. రాష్ట్రానికి ఒక తండ్రి లాంటి పదవి. కాబట్టి ఆయన ఏ మాట మాట్లాడినా ఆచితూచి జాగ్రత్తగా మాట్లాడాలి. మా ఎట్లా సన్నాసభ్య కార్యకర్తలు ఏదైనా ఒక చిన్న విషయం మాట్లాడితే తప్పులు సరి చేసుకుంటారు, ప్రజలు అర్థం చేసుకుంటారు. మేము చిన్న లీడర్లం కాబట్టి ఆయన అంత ఉందాతనంలో ఉండుకొని కూడా టీ గ్లాస్ బయట వేయాలంటే బయట వేయనికేనా ఈ పార్టీ పెట్టింది జనసేన పార్టీ? ఏం సన్న నాయకుడు పవన్ కళ్యాణ్? నీకన్నా అన్ని విషయాల్లో అవగాహన ఉండే నాయకుడు ఆయన. కాబట్టి టీ గ్లాస్ అంటే గ్లాసులో నీళ్లు తాగాలంటే గ్లాస్తో నుంచి నీళ్లు తాగి మన ప్రాణంని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి గ్లాస్ అంటానే తీసి పారేయడం కాదు, ఆ గ్లాసులో నీళ్లు పోసుకొని తాగలేము. అది కూడా ఆలోచన చేసుకోవాలా. పవన్ కళ్యాణ్కి షేరింగ్ ఉంటుందా సీఎంగా? పవన్ కళ్యాణ్కి షేరింగ్ ఉంటుందా సీఎంగా? ఆయనే కోరుకోవడంలే. మన పార్టీ ఎంత మాత్రం ఈ రాష్ట్రంలో ఓటింగ్ శాతం ఉంది, మనం ఎంత మటుకు కార్యకర్తలకు సేవ చేస్తున్నాం ఈ రాష్ట్రంలో, ఎంత మాత్రం మనం ముందుకు పోతాము, మన నాయకులు ఎంత మాత్రం ఉండారు, మన ఓటింగ్ శాతం ఎంత ఉందని ఒక క్లారిఫికేషన్గా మనకు అంత హోదా లేదు, మనం బలపడదామనే ఆలోచనతో పవన్ కళ్యాణ్ ఉన్నాడు. ఎందుకంటే ఈ రాష్ట్రంలో వైసీపీ అన్యాయ పరిపాలనను పారదోలాలంటే అందరం జతగట్టి
పొరపాటు జరిగి మళ్ళా 5 ఏళ్ళు ఎదురు చూడకోకుండా మంచి పరిపాలన రావాలంటే అందరం జతగట్టి ముందు ఆ పార్టీని ఓడించాలనేది ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన నేను ముఖ్యమంత్రి కావాలా, నాకు ఇన్ని సీట్లు వస్తాయనే ఆలోచన ఆయనకు లేదు. ఆయన ఒక మంచి నిబద్ధతతో ఒక పద్ధతిలో ఉన్నాడు. జమ్మలమూడి నియోజకవర్గంలో సుధీరెడ్డి అక్రమాలు ఏ విధంగా ఉన్నాయి అంటే చేస్తున్నారని ప్రజలు అభిప్రాయం చేస్తున్నారు. దాని మీద మీ అభిప్రాయం ఎటువంటి? ఖచ్చితంగా చేస్తున్నారు. ఈ వైసీపీ ప్రభుత్వం ఎటువంటి మైనస్లు వస్తున్నాయి? వచ్చినప్పటి నుంచి వైసీపీ ప్రభుత్వము ఇసుక అక్రమంగా అదుపు లేకుండా దోలుతున్నారు. దెయ్యింబోళ్ళు దానికి అడిగే నాతుకులు లేడు. అడగాలని మేము మా భూపేశ్ రెడ్డి గారి కంపెనీ పోయి ఇసుక క్వారీకి పోయి ఎక్కడ స్లిప్పులు ఎక్కడ ఉన్నాయి, క్వారీ ఎక్కడ గుర్తిస్తున్నారని మేము అడిగినాం. అడిగితే ఆయన అనవసరంగా కేసులు పెట్టి మా మీద కూడా ఇచ్చి కేసు పెట్టినారు. కాబట్టి వాళ్ళని అడిగితే కేసులు పెట్టడం, దౌర్జన్యాలు చేయడం, హింసించడం తప్ప ఈ ప్రభుత్వానికి మంచి పరిపాలన చేయాలా, ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు ఓట్లేసి తీర్పిచ్చినారు మనం అనేది పరిపాలన అవగాహన లేదు. ఇలా ఒక ప్రజావేదికను కూల్చినప్పటి నుంచి ఎన్నో అనవసరమైన పనులు చేసి ఈ రాష్ట్రం చిన్నాభిన్నమై అన్ని వ్యవస్థలు దెబ్బతింటాయి. కాబట్టి ఈ పరిపాలన ఎప్పుడు పోతుందా, చంద్రబాబు నాయుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు ప్రజలు.